చూసిన వదినే సుగుణవ్వకి మానస్ అంటే ఎంత ప్రేమో. ఆ వదినే గా నెక్లీసు 5 తులాలుంటదా? ప్రేమ పాడా తల్లి లేని పిల్లని జాలి చూపెడతాను. అదంతా తెలియద్దని ఇదంతా చేస్తాను. పంతులు పుస్తక ముహూర్తం పెట్టు. అమ్మాయి అబ్బాయి జాతకాలు చాలా బాగా కలిశాయి. వీళ్ళ జన్మ నక్షత్రాల ప్రకారంగా కానీ పుట్టిన తేదీ ప్రకారంగా కానీ ఈ నెల 10న గాని 18న గాని లగ్నం చేసినట్లయితే వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాబట్టి మీరు ఏ రోజు చెప్పినట్టయితే దాని ప్రకారంగా ఈ ముహూర్తము పెడతాము. ఇగో పంతులు 10వ తారీఖు కాయిసే. కన్యాదానం ఎక్కడో చెప్తే లగ్న పత్రిక రాస్తాను. కామారెడ్డి సింధూర ఏసీ హాల్. వద్దన్నా, మంచిగా మనింటి ముందే లగ్గం చేద్దాం. ఒక్కతే బిడ్డ మనింటి ముందే లగ్గం చేస్తే ఆ సంబరమే వేరు. ఏమంటావు బాపు? సుగుణవ్వా, అప్పట్లో నీ పెళ్లి ఇంటి ముందు అయిందని ఇప్పుడు కూడా గట్లేసేయమంటే అట్లా? నా మనవడు సాఫ్ట్వేర్ ఏసీఎల్నే చెయ్యా. ఇది ఫంక్షన్ అయితే గాడనే చేద్దాం, కానీ ఇది పండగ. వచ్చిపోయేవాళ్ల కోసమో తిని మర్చిపోయే వాళ్ల కోసమో చేసేది కాదు. గుర్తు పెట్టుకోవడం కోసం చేస్తాము. గుర్తు పెట్టుకునేలా చేద్దామన్నా. ఏ ఆడపిల్ల బతుకైనా గడప దాటినాకే కొత్తగా మొదలవుతుంది. ఈ గడప కన్నా మంచి జాగ ఏడుంటుందన్నా? ఇది ఈడనే పుట్టింది, ఈడనే తిరిగింది. ఈడనే దీని లగ్గం జరగాలన్నా. సుగుణవ్వకి గడప దాటిపోయినా మమకారం పోలేదు చూడు. అది నా చెల్లెలే. ఇదిగో పంతులు, కళ్యాణం కన్యాదాన గృహం చింతమడక అని రాయి. ఏమిరా, సరేనా? లగ్గం ధూమ్ధాం శాతం తీసేది. చేసుడే. శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి తిథి 10 శనివారం రాత్రి 8 గంటలకు వెంకటేశం సుగుణాల ఏకైక కుమారుడు, చైతన్యకు సదానందం నీలమ్మల ఏకైక కుమార్. ఒరే మామా, ఎట్లున్నావురా? మస్తు. నా పెళ్లికల మాత్రం ఉట్టి పడుతుందా? ఎట్లా నడుస్తుందిరా అంతా? ఏముందిరా, పల్లెటూరులో ఏముంటాయి చెప్పు. మీరైతే సాఫ్ట్వేర్ లైఫ్ మొత్తం హ్యాపీగా సెక్యూర్ గా సేఫ్ గా చేసుకున్నారు. నీకు అట్లానే అనిపిస్తుందిరా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే స్ట్రెస్ ఉంటారు. అదే నువ్వు వీడియోగ్రాఫర్, ఎట్లా విజన్ తోటి ఉంటావు. మామ మంచిగా చెప్పినా మామ. అరే నాకు చిన్న ఫేవర్ రా, నీ విజన్ తోని నన్ను మానసని మంచి మంచి ఫోటోలు వీడియోలు చెరా ఒక మిషన్ లాగా నువ్వే తీయాలి. మామ పాస్పోర్ట్ నుంచి పెళ్లి ఫోటో దాకా, శోభన ఫోటో నుంచి సీమంత ఫోటో దాకా తీసేసింది తీసిందంటే మ్యాటరే. హాయ్ బాబీ, నమస్తే. నేను చైతన్య చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. ఈ మండలంలోనే ఫోటో అయినా వీడియో అయినా పీసీసీని తీసిందంటే పచ్చళ్ళు లేవాలి. మీ ఇద్దరికి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసిన డేట్ చెప్తే షూట్ పెట్టుకుంటా. నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. ఇష్టం లేదా? మీ ఇద్దరిని పడవలో నిలబెట్టి మీ ఇద్దరికి టైటానిక్ పోజ్ ఇలా ఇచ్చి నేను పైనుంచి ఎండుటాకులేస్తా. ఆ తర్వాత గుడిసి మీద నిలబెడతా, ఫ్లై క్యామ్ ఎగరేస్తా, పచ్చళ్ళు లేవాలి. ఎట్లుంది? ఏంటిది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ డెలివరీ, పోస్ట్ డెలివరీ? ఇంకా ఎందుకు? చచ్చిపోయే ముందు కూడా ఒక ఫోటోషూట్ పెట్టండి, ముక్కులో దూదులు పెట్టి. అసలు ఇది మన సాంప్రదాయమా ఆచారమా? ఇష్టం లేదని చెప్పాను కదా. ఆచారమో సాంప్రదాయమో ఫాలో అవ్వకున్నా పర్వాలేదు, ఇది ట్రెండ్. ఫాలో అవ్వకుంటే ఫెయిల్ అవుతాం. ఒక నిమిషం ఆగు. అరే చైతు, బాబీ ఏంటి అప్డేట్లో లేదు? ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దంటుంది. ఒకసారి మానసకు ఫోన్. ఓకే, ఒక నిమిషం. ఏంది మానస ప్రాబ్లం? బావా, నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. మానస, ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వాళ్ళు మన కోసమే ప్లాన్ చేసారు. మనం చేస్తే ఈ మూమెంట్స్ మనకి జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ అవుతాయి. సారీ బావా, నాకెందుకో ఇవన్నీ నచ్చవు. నేనంత కంఫర్టబుల్గా ఉండలేను. సరే వదిలే, ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. హలో. అరే, మానసకి ఇష్టం లేని పని మనం చేయొద్దు, వదిలే. మామ, నువ్వు వదిలినా నేను వదలను. నేను ఇక్కడే ఉంటా. ప్రతి మూమెంట్ ని ఇన్స్టా రీల్ లా క్యాప్చర్ చేస్తా. నీకు చిన్న చిన్న క్లిప్స్ పంపిస్తుంటా. స్టేటస్ పెట్టుకుంటావో స్టేటస్ ఏ మార్చుకుంటావో నీ ఇష్టం. బాబీ స్మైల్. బావా ఒక్కసారి ఇటు కూర్చో బావా, కూర్చో. కొంప మునిగిపోయింది బావా. అసలు ఏం జరిగిందో చెప్పురా.
కొంప మునిగిందో లేదో నేను చెప్తా. ఆ చైతన్య గారి సాఫ్ట్వేర్ జాబ్ పోయిందంట. అంతేకాదు ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేశారంట. బర్రెలు కొంటాడు. అట్టగా జరిగితే మన పిల్ల పేడ విసుగుడే. అవును బావా, నేను చెబితే విన్నావా? చెవికెక్కించుకోబోతుంది ఆ రోజు. ఇప్పుడు చూడేమైందో. పిల్ల తండ్రి ఏమైంది? సుగుణవా, ఏమైందే? అన్న ఫోన్ ఎత్తట్లేదు. బాపు నువ్వు ఒకసారి ఫోన్ చెయ్యి. ఎదురుకోలు పెట్టుకుని ఏడ సచ్చాడు ఈ సదిగాడు. ఈ లగ్గానికి ఇటు దిక్కు అటు దిక్కు అన్నిటికీ నేనే పెద్ద దిక్కు. నాకే ఏ దిక్కు లేదు. గా మీరు కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. నవ్వవే. ఏంది బాబా మాట్లాడు? నువ్వు అను. ఇప్పుడే పోయి వాళ్ళందరినీ తల్లి తరివేసి పెళ్లి ఆపేస్తాను. అరే ఉద్యోగం పోయిందని నిజం కూడా చెప్పకుండా పెళ్లి చేస్తుండ్రు. ఇది మీ చెల్లెలి బుద్ధి. గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆపితే 10 మంది కలిసి నాకు నచ్చ చెప్పి నా కూతురు మెళ్ళో బలవంతంగా తాళి కట్టిస్తారు. వాడికి ఉద్యోగం పోయిన విషయం నాకు చెప్పకుండా మోసం చేసి ఎలాగైతే ఈ పెళ్లి చేస్తున్నారో నేను కూడా వాళ్ళకి చెప్పకుండా ఎలా ఈ పెళ్లి ఆపు చేస్తానో చూడు. ఒక్కొక్కడిని గింగిరాలు తిప్పిస్తాను. ఏమైంది మన సైట్లో వచ్చినావు? పెళ్ళెందుకు ఆపేశావు బావా? ఏంటి బావా మాట్లాడవు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే. చెప్పు బావా, పెళ్ళెందుకు ఆపేశావు? మీకెవరికి అర్థమైతలేదా? నేను పోయే జాగలో ఆనందం కోసం జీవితాంతం జాగరణ చేయాలి. అది అత్తగారిల్లు కాదు, జైలు. నీకు ఇష్టమైన ప్రపంచంలో అమ్మ నేనున్నామనుకున్నా మానస. కానీ మేము ఉండడమే నీకు ఇష్టం లేదంటే తీసుకోలేకపోతున్నాం. మా అమ్మ ఒక పిచ్చిది. తనకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు. నువ్వు మీ నాన్న చూపించిన ఒక మంచి సాఫ్ట్వేర్ పిల్లగాని చూసి పెళ్లి చేసుకో. నేను కూడా నన్ను మా అమ్మని అర్థం చేసుకునే ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటా. ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నది అత్త ప్రేమని అనుకున్నా. కానీ కాదు, అమ్మ ప్రేమని. నన్ను క్షమించు బావా. ఐ లవ్ యూ. బిడ్డ, బావతో లగ్గం నీకు ఇష్టమేనా? ఇష్టమే నాన్న. బావ ఉద్యోగం మానేసింది చేత కాకనో చేయలేకనో కాదు, అత్తకి మామకి ఈ వయసులో తోడుగా ఉండాలని. లగ్గం అంటే 2 కుటుంబాలు కలవడం కాదు, ఇద్దరి మనసులు కలవడం. ఓం
అన్య సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ థ్యాంక్ యూ. సార్ మీరేంటి ఇక్కడ? వీడు నా స్టూడెంటేనమ్మా. ఆ కాన్ఫరెన్స్ ఐడియా వీడిదే. సార్ చెప్పొద్దు. అయ్యో చెప్పేశాను కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కాదు మా. తస్మై బ్రహ్మచ బ్రహ్మజాయో కీర్తిం ప్రజాం